మీరు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సడన్ గా మీ ఫోన్ కి ఒక ఈమెయిల్ వచ్చింది. అది కొత్త ప్రాజెక్ట్ గురించి కాదు, మీటింగ్ ఇన్విటేషన్ కాదు, మీ ఉద్యోగం పోయింది అని చెప్పే లే ఆఫ్ నోటీస్. కలవరపడకండి, ఇది మీ కథ కాదు. కానీ ఈ 2026వ సంవత్సరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల నిజ జీవిత కథ. ఒకప్పుడు టెక్నాలజీ అంటే మన పనిని సులువు చేసేది అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ, అందులోనూ ఏఐ మన ఉద్యోగాలని మింగేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ప్రతి 90 సెకండ్లకు ఒక ఐటీ ఉద్యోగం ఎందుకు పోతోంది? భవిష్యత్తులో మన ఉద్యోగాలను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ద 92nd లే ఆఫ్ క్రైసిస్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంటే భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయింది. ఒక్క 2026వ సంవత్సరంలోనే ఇప్పటి వరకు 1,25,000కు పైగా టెక్ ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. మే నెలలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఆ ఒక్క నెలలోనే దాదాపు 29,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. సగటున చూసుకుంటే రోజుకు 936 ఉద్యోగాలు, గంటకు 39 ఉద్యోగాలు. అంటే ప్రతి 90 సెకండ్లకు ఒక టెక్ ఉద్యోగం ఊడిపోతుంది. ఇది ఏదో చిన్న చిన్న కంపెనీల్లో జరుగుతున్న విషయం కాదు. అమెజాన్, మెటా, వాల్మార్ట్, డెల్, వీసా, నైక్, సిటీ బ్యాంక్ ఇలా ప్రపంచాన్ని ఏలుతున్న ప్రతి పెద్ద కంపెనీ తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. కారణం తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడం. దానికి వాళ్ళు వాడుతున్న బ్రహ్మాస్త్రమే ఏఐ. కంపెనీలు ఏటా వేల కోట్ల రూపాయలను ఏఐ మీద పెట్టుబడిగా పెడుతున్నాయి. దానికి తగ్గట్టే ఉద్యోగులను పీకేస్తున్నాయి. ఎందుకంటే ఏఐ ఇప్పుడు కేవలం ఒక బొమ్మలు గీసే టూల్ కాదు, అదొక మల్టీ టాలెంటెడ్ ఎంప్లాయీ. అది కంటెంట్ రాయగలదు, కంప్యూటర్ కోడింగ్ చేయగలదు, పెద్ద పెద్ద డేటాను క్షణాల్లో విశ్లేషించగలదు. ఉదాహరణకు టిక్ టాక్ కంపెనీ అమెరికాలో తమ నాష్విల్ ఆఫీస్ ను మూసేసి 250 మందిని తీసేసింది. వీళ్ళంతా ఎవరు? కంటెంట్ మోడరేటర్లు. అంటే ప్లాట్ఫామ్ లో ఏవైనా తప్పుడు వీడియోలు వస్తే వాటిని తొలగించేవాళ్లు. ఇప్పుడు ఆ పనిని వాళ్లకంటే వేగంగా, ఎలాంటి జీతం తీసుకోకుండా ఏఐ చేసేస్తోంది. మరి మనుషులెందుకు? సరే, ఉద్యోగాలు పోయిన వాళ్ల పరిస్థితి అలా ఉంటే ఆఫీస్ లో మిగిలిపోయిన వారి పరిస్థితి బాగుందా అంటే అది లేదు. ఒక కంపెనీలో 10% మందిని తీసేస్తే మిగతా 90% మంది ప్రాజెక్టులు తగ్గిపోవు కదా. మునుపటి కంటే తక్కువ మందితో రెట్టింపు పని చేయాలి. పైగా రేపు తమ ఉద్యోగం కూడా పోతుందేమో అన్న భయం, తమని తాము నిరూపించుకోవాలన్న విపరీతమైన ఒత్తిడి. దీని ప్రభావం మనుషుల వ్యక్తిగత జీవితాలపై ఎంత దారుణంగా పడుతోందంటే, మెటా కంపెనీలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి ఇంటర్నెట్ లో తన బాధను అనామకంగా పంచుకుంది. నా వయసు పెరుగుతోంది, పిల్లల్ని కనాలని ఉంది, కానీ ఇక్కడ జాబ్ గ్యారంటీ లేదు. ఏ క్షణాన ఉద్యోగం పోతుందో తెలియక అసలు పిల్లల్ని కనే ఆలోచనే విరమించుకున్నాను అని రాసుకొచ్చింది. చూసారా టెక్నాలజీ మన భవిష్యత్ తరాలను ఎలా ఆపేస్తోందో? మరి నిపుణులు ఏమంటున్నారు? బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ కు చెందిన టెక్నాలజీ నిపుణుడు డారెల్ వెస్ట్ ఒక భయంకరమైన నిజం చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వస్తే కేవలం డేటా ఎంట్రీ, అడ్మిన్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే పోతాయి అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏఐ అనేది మిడ్ లెవెల్ మేనేజర్ల ఉద్యోగాలను టార్గెట్ చేసింది. ఒకప్పుడు కింద పనిచేసే వాళ్లను మానిటర్ చేయడానికి ఒక మేనేజర్ కావాలి. ఇప్పుడు జనాలు ఎంత వేగంగా పనిచేస్తున్నారు, వాళ్ల ఆన్లైన్ డేటా ఏంటి అని విశ్లేషించి రిపోర్టులు ఇవ్వడానికి ఏఐ వచ్చేసింది. ఇక సూపర్వైజర్లు ఎందుకు? అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఒకప్పుడు మాకు కోడింగ్ వచ్చు, మాకేంటి భయం అని కాలర్ ఎగరేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ సైంటిస్టుల ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఎందుకంటే ఏఐ ఇప్పుడు అద్భుతంగా కోడింగ్ చేయగలదు. మరి ఏఐ మన ఉద్యోగాలను లాగేసుకుంటే మన పరిస్థితి ఏంటి? డారెల్ వెస్ట్ దీనికి 2 అద్భుతమైన పరిష్కారాలు చెప్పారు. నెంబర్ 1, లైఫ్ లాంగ్ లెర్నింగ్. మనం 25 ఏళ్లు వచ్చే వరకు చదువుకొని ఆ సర్టిఫికెట్లతో 60 ఏళ్ల వరకు బతికేసే రోజులు పోయాయి. ఇప్పుడు మీకు 30 ఏళ్లున్నా, 40 ఏళ్లున్నా, 50 ఏళ్లున్నా సరే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి. నెంబర్ 2, ఏఐ చేయలేని పనులను మనం చేయాలి. ఒక యంత్రం ఎంత వేగంగా పనిచేసినా దానికి జడ్జిమెంట్ ఉండదు. మనుషులతో ఎలా మాట్లాడాలో దానికి తెలియదు. నాయకత్వ లక్షణాలు ఉండవు. పర్ఫెక్ట్ సమాధానం లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఏఐకి రాదు. ఈ లక్షణాలను మనం అలవర్చుకోవాలి. ఇక ప్రభుత్వాలు కూడా మారాలి. వారానికి 40 గంటలు పనిచేసే విధానం మార్చి 32 గంటల పని దినాలు తీసుకురావాలి. అప్పుడే ఉన్న ఉద్యోగాలను కాపాడుకోగలం. ఒకప్పుడు వ్యవసాయం నుంచి
టెక్నాలజీ ఇండస్ట్రీల వైపు వెళ్ళినప్పుడు ఎంత మార్పు వచ్చిందో, ఇప్పుడు ఇండస్ట్రీల నుంచి డిజిటల్ ఏఐ వైపు వెళ్తున్నప్పుడు కూడా అంతే మార్పు వస్తోంది. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. భయపడి పారిపోతే లాభం లేదు. టెక్నాలజీని మనం వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? మీ ఉద్యోగం కూడా భవిష్యత్తులో ఏఐ వల్ల ప్రమాదంలో పడుతుందని మీరు భయపడుతున్నారా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ విలువైన సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలంటే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, తోటి ఉద్యోగులకు షేర్ చేయండి. జై హింద్.